నేను కృప. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. చాలామంది స్టూడెంట్స్ తాము చేసినటువంటి పనులకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చినట్లయితే వాటిని పక్క వాళ్ళ మీదకు తోసేస్తూ ఉంటారు. అంతేకాని తమ బాధ్యత ఎంత, ఏ విధంగా తమ పాత్ర పోషిస్తే పాజిటివ్ రిజల్ట్ వస్తుందనే విషయాన్ని ఆలోచించరు. మరి స్టూడెంట్స్ తమలో ఉన్నటువంటి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీని పెంచుకోవడానికి ఏ విధమైన మార్గాన్ని అనుసరించాలి అనే విషయాలు రామజలదుర్గం సైకోథెరపిస్ట్ మనకు వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఈ డిస్కషన్లో పాలు పంచుకోవడానికి సివిఎస్ఆర్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. హాయ్ స్టూడెంట్స్. హాయ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ సార్. సార్, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి? నిర్దేశించిన సమయానికి నేను ఇక్కడికి రావాలనుకుని ఇక్కడికి రాలేకపోతే, ట్రాఫిక్ సమస్య వల్ల రాలేకపోయాను, ఇంట్లో ఎవరో నాకు సహకరించకపోవడం వల్ల నేను ఇక్కడికి రాలేకపోయాను అంటే దాన్ని ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. నాకు ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అడ్డంకులున్నా రావాలనుకున్న సమయానికి ఇక్కడ నేను ఉండగలిగితే దాన్ని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. అంటే ఒక వ్యక్తి చర్యలకి, ఆ చర్యల వల్ల వచ్చే ఫలితాలకి తాను ఎప్పుడైతే పూర్తి బాధ్యత వహిస్తాడో దాన్ని సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఓకే, ఈ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ స్టూడెంట్స్లో ఏ విధంగా ఉంటుంది? సెల్ఫ్ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఏదైతే ఫలితం సాధించాలనుకున్నాడో ఆ ఫలితానికి సంబంధించిన యాక్షన్ని చూస్ చేసుకుంటాడు. రెస్పాన్సిబిలిటీ అంటే రెస్పాన్స్ ప్లస్ ఎబిలిటీ. ఎబిలిటీ టు చూజ్ యువర్ రెస్పాన్స్. నేను ఒక సంఘటనకు, ఒక సమస్యకు ఎలా స్పందించాలో నేను చూస్ చేసుకోగలిగిన ఎబిలిటీ నాకుంటే అది రెస్పాన్సిబిలిటీ. సో స్టూడెంట్స్ ముఖ్యంగా వాళ్ళ చదువు విషయంలో వాళ్ళు సాధించాలనుకున్నది ఏదైతే సాధించాలనుకున్నారో దాన్ని సాధించడానికి వాళ్ళు సంపూర్ణంగా ఫ్రమ్ 0 to 100 పూర్తి బాధ్యత వాళ్ళు ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు సెల్ఫ్ రెస్పాన్సిబుల్ స్టూడెంట్ విల్ ఆల్వేస్ బి ఏ సక్సెస్ఫుల్ స్టూడెంట్. ఓకే, రామజలదుర్గం గారు, ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ మనం చూస్తూ ఉంటాం. ఒక వర్క్ చేసినప్పుడు అది పాజిటివ్ వస్తే వాళ్ళే అంటారు, నెగిటివ్ వస్తే లేదు వేరే కారణాల వల్ల ఇది అదేం చూపిస్తూ ఉంటారు. మరి దీన్ని ఏ విధంగా తగ్గించాలి? వాళ్ళ బాధ్యత వాళ్ళు తెలుసుకునేలా చేయాలంటే మనం ఏం చేయాలి? అంటే మామూలుగా వాళ్ళ టీచర్స్ కానీ తల్లిదండ్రులు కానీ ఏం చేయాలి? ఈ స్టూడెంట్స్ 2 రకాలుగా చేస్తుంటారండి. ఒకటి ఏంటంటే పాసింగ్ ద రెస్పాన్సిబిలిటీ. ఇది నా పని కాదు, నాకు అనవసరం, నాకు తెలీదు, అది నువ్వే చూసుకోవాలి, ఇలాంటివి అవి ఇంట్లో స్టార్ట్ అవుతాయి. రెండవది బ్లేమింగ్ ఫర్ ద రిజల్ట్స్. నేను ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడలేకపోతున్నానంటే మీ వాళ్ళే, నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను, అసలు మీరు ఆ కాలేజీలో చేర్పించారు కాబట్టి నాకు మంచి మార్కులు రాలేదు, నాకు ఇష్టం లేని కోర్సులో మీరు చేర్పించారు కాబట్టి నేను ఇలా ఉన్నాను. సో బ్లేమింగ్ ఫర్ ద రిజల్ట్స్. సో ఈ 2 రకాలుగా జనరల్గా ఉంటారు. వీళ్ళని ఏంటంటే విక్టిమైజర్స్ అంటాం. ఈ విక్టిమైజర్స్ ఏంటంటే దే ఆల్వేస్ బ్లేమ్, దట్స్ వై దే విల్ నాట్ బ్లూమ్. ఇఫ్ యూ వాంట్ టు బ్లూమ్ యూ స్టాప్ బ్లేమింగ్ అదర్స్. సో ఈ స్టూడెంట్స్ ఏం తెలుసుకోవాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లోటస్ ఉంది. లోటస్ మనకి బురద నీళ్ళలో పెరుగుతుంది. అయితే తమాష ఏంటంటే ఆ లోటస్ బురదలో పెరుగుతుంది, బురద నుంచే శక్తి తీసుకుంటుంది, కానీ బురద వాసన రాదు, బురద రంగు ఉండదు, బురద లక్షణాలు ఉండవు, అయినా సరే అది అక్కడే జీవిస్తుంటుంది. సో మనం కూడా స్టూడెంట్స్ వాట్ దే హ్యావ్ టు అండర్స్టాండ్, మనం జీవించే చుట్టుపక్కల పరిస్థితుల్లో మనకు అన్నీ అనుకూలంగా ఉండకపోవచ్చు, కానీ మనం సాధించాలనుకున్న లక్ష్యాన్ని విలువలతో కూడుకున్న బిహేవియర్ కలిగి ఉంటే రిజల్ట్కి మనం పూర్తి బాధ్యత వహించవచ్చు. నేను వాళ్ళు నాకు మంచి మార్కులు రాలేదంటే నేను టీవీ ఎక్కువ చూశాను, నేను సరిగ్గా చదవలేదు, బాధ్యుడిని నేనే. పేపర్ టఫ్గా వచ్చిందనేది అగైన్ పాసింగ్ రెస్పాన్సిబిలిటీ అండ్ బ్లేమింగ్ అదర్స్. సో ఇలాంటివి ఎప్పుడైతే ఆపేస్తామో దెన్ స్లోలీ దే గ్రో లైక్ ఎ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ స్టూడెంట్స్. ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఇందాక, అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాబట్టి నాకు ఇది రాలేదు, ఇలా మైండ్ ఫిక్స్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టం లేనిది కానీ వాళ్ళు చేయగలిగే సామర్థ్యం ఉండి కూడా వాళ్ళు ఒకదానికి ఫిక్స్ అయిపోతారు, ఇందులో చేరాను కాబట్టి నాకు ఇది రాదు అని ఫిక్స్ చేసుకుంటారు. మరి ఇలా ఫిక్స్ చేసుకున్న స్టూడెంట్స్ని ఏ విధంగా మార్చాలి? ఇందులో 4 లెవెల్స్ ఉంటాయండి. నెంబర్ 1 0 లెవెల్. ఓకే, 0 లెవెల్ ఈజ్ అ ఇర్రెస్పాన్సిబిలిటీ లెవెల్. ఇర్రెస్పాన్సిబిలిటీ అంటే నేను చేయాలనుకున్న పని కూడా ఇంకొకరి చేత చేయించడం. సో ఈ ఇర్రెస్పాన్సిబిలిటీ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. అంటే 0 లెవెల్ నుంచి లెవెల్ 1. లెవెల్ 1 ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్. ఈ సెల్ఫ్ కంట్రోల్ లెవెల్ ఏంటంటే మనం ఏదైతే ఇంట్లో అంటే డిఫరెంట్ ప్లేసెస్లో స్టూడెంట్స్ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ క్లాస్ రూమ్లో సెల్ఫ్ కంట్రోల్. ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఎప్పుడు స్టూడెంట్ ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటాడు క్లాస్ రూమ్లో, గుర్తుపెట్టుకోవడానికి ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్. తర్వాత ఇర్రెస్పాన్సిబుల్ స్టూడెంట్ ఇంట్లో ఏం చేస్తుంటాడంటే తన ప్రతి ఫలితానికి పేరెంట్స్ని బ్లేమ్ చేస్తుంటాడు. ఏదైనా సరే తనకు పుస్తకం కనిపించకపోతే ఎక్కడ పెట్టారు అని అంటాడు, తనే ఎక్కడో పెట్టి ఉంటాడు. సో ఇది ఫస్ట్ 0 లెవెల్. ఫస్ట్ లెవెల్లో అంటే 0 లెవెల్ నుంచి 1 లెవెల్కి వచ్చిన తర్వాత అంటే సెల్ఫ్ కంట్రోల్లో ఇక్కడ
కంట్రోల్ చేసుకుంటున్నప్పుడు పక్క వాళ్ళతో మాట్లాడు, పాఠం వింటుంటాడు. ఓకే. పక్క వాళ్ళు టీవీ చూస్తుంటే వాళ్ళ ఛానల్ మీ ఛానల్ కాకపోయినా సరే కంట్రోల్, హీ విల్ వాచ్. ఓకే. దిస్ ఈజ్ అ లెవెల్ 1. ఓకే. దెన్ లెవెల్ 2 ఈజ్ అ పార్టిసిపేషన్. పార్టిసిపేషన్ ఏంటంటే తను చేయాల్సిన పనిని పార్టిసిపేట్ చేయడం. మీకు ఇష్టం లేని పని ఇంట్లో వాళ్ళు చేస్తున్నా సరే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీరు వాళ్ళతో పాటు పార్టిసిపేట్ చేస్తుంటారు. నా పని నాది, మీ పని మీది అన్నట్టు కాకుండా ఈ విల్ పార్టిసిపేట్. మెల్లిగా పార్టిసిపేట్ చేసినప్పుడు ఏంటంటే తను ఇర్రెస్పాన్సిబిలిటీ స్థాయి నుంచి మెల్లిగా రెస్పాన్సిబుల్ స్థాయికి వస్తున్నాడు. అండ్ దెన్ లెవెల్ 3. లెవెల్ 3 ఈజ్ అ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఓకే. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే పూర్తిగా బాధ్యత నాదే. అండ్ హీ విల్ హెల్ప్ అదర్స్. ఇక్కడ తను ఇంకొకరిని సూపర్వైజర్స్గా మార్చకుండా తను చేయాల్సిన పనిని తనే చేయగలిగినప్పుడు దట్ ఈజ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ స్టేజ్. అండ్ ద లాస్ట్ స్టేజ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. ఆఫ్టర్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ అ కేరింగ్. ఓకే. అంటే నా రెస్పాన్సిబిలిటీ కాకుండా మీ రెస్పాన్సిబిలిటీ కూడా చూడటం. ఎప్పుడు తల్లిదండ్రులు చదువుకో అని చెప్తుంటే వాళ్ళకి చదువుకో అని చెప్పాల్సిన అవసరం లేకుండా నేను చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని వాళ్ళ శ్రమను తగ్గించడం, అట్లా ఎదుటి వాళ్ళ కేరింగ్, వాళ్ళు చేయాల్సిన పని ముందే మీరు ఇనిషియేటివ్ తీసుకొని చేయడం, దట్ ఈస్ కేరింగ్. సో 0 to the 4th లెవెల్లో స్టూడెంట్స్ హ్యావ్ టు చెక్ దెమ్సెల్వ్స్ ఇన్ విచ్ లెవెల్ దే ఆర్. The first level is irresponsible, that's a 0 level. Second level is a self-control. Third level is a participation. Fourth level is a self-responsibility. And fifth level is caring. So you reach that stage and you will be an effective student. స్టూడెంట్స్లో మనం ముఖ్యంగా చూస్తూ ఉంటాం, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. ఈ రోజుది రేపటిది ఎల్లుండు చేద్దామని. ఇది కూడా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ మనలో లేకపోవడానికి కారణమవుతుందా? మొట్టమొదటి లక్షణం కూడా అదే. ఓకే. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ లేకపోవడం వల్ల పోస్ట్ పోన్ చేయడం. పోస్ట్ పోన్ చేయడం ఏంటంటే పనిని వాయిదా వేయడం. పనిని వాయిదా వేయడం ఏంటంటే పెయిన్ని వాయిదా వేయడం. సెల్ఫ్ రెస్పాన్సిబుల్ పీపుల్ కెన్ చూజ్ దేర్ రెస్పాన్సెస్. తను ఏం చెయ్యాలో తనే డిసైడ్ చేసుకోగలడు, పరిస్థితుల మీద ఆధారపడి. ఇందులో దేర్ ఆర్ 2 kinds. వాయిదా వేయడం గురించి చెప్పారు. ఏంటంటే ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అండ్ ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ అంటే నేను చేయాల్సిన పనిని నేను చేయకపోతే ఇంకెవరు చేయరు. రేపు ఏ ఫలితం వస్తుందో నేను ఈరోజే చెప్పగలను. అది ఇంటర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్ చాలామంది మిరాకిల్స్ జరుగుతాయి, చూద్దాం ఎగ్జామ్ ఈజీగా రావచ్చు, మనకు ఎలాగో అలా పనులు జరగవా చూద్దాంలే అని ఎక్స్టర్నల్ లోకస్ ఆఫ్ కంట్రోల్. ప్రయత్నమే లేకుండా నా ఫలితాలు ఏవి ఇతరుల మీద మనం తోసేద్దామని. అలాగే మంచి ఫలితాలు రాకపోతే కూడా ఇతరుల వల్లే రావు అని. మంచి ఫలితాలు చెడ్డ ఫలితాలు రెండింటికి నేనే కారణం అన్నది ఇంటర్నల్. సో సెల్ఫ్ రెస్పాన్సిబుల్ పీపుల్ పనులు వాయిదా వేయకుండా తనే బాధ్యత తీసుకొని ఏ రోజు పని ఆ రోజు చేసినప్పుడు ఆ పెయిన్ని వాళ్ళు ప్లెజర్గా మార్చుకోగలుగుతారు. సార్ స్టూడెంట్స్ మనతో పాటు ఉన్నారు, వాళ్ళ డౌట్స్ ఏంటో అడుగుదాం. మీ డౌట్ ఏంటి అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ రఘువరన్ ఫ్రమ్ సిబిఎస్ఆర్ కాలేజ్. గుడ్ మార్నింగ్ రఘువరన్. థ్యాంక్ యూ. అండ్ స్టూడెంట్స్ అనే అతను చాలా రేషన్ మైండ్ స్టూడెంట్ అనేది. స్టూడెంట్కి ఎప్పుడు రేషన్ మైండ్, కన్ఫ్యూజన్గా ఉంటారు ఎప్పుడు. అండ్ హీ ఆల్సో ఇందాక మీరు చెప్పారు 0 to 4th level, and they thought that sometimes we are in 1st level, sometimes we are in 4th level, sometimes we are in 0 level. How we can manage that one? గుడ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. అయితే అట్లీస్ట్ మనము ఈ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్నామని గుర్తించడమే ఫస్ట్ స్టెప్ ఆఫ్ సక్సెస్. అయితే అన్ఫార్చునేట్లీ మీరు ఒకసారి లిస్ట్ రాస్తే 0 లెవెల్లో ఏంటి ఏమని రాస్తే మనం 4th లెవెల్ దేంట్లో ఉంటామంటే సినిమాకి వెళ్ళడానికి, పార్టీలో కలుసుకోవడానికి 4th లెవెల్లో ఉంటాం. చదువుకోవడానికి, ఇంట్లో అమ్మ చెప్పిన పనులకి హెల్ప్ చేయడానికి 0 లెవెల్లో ఉంటాం. సో మీరు ఫస్ట్ 0 లెవెల్ ఏమేమి ఉన్నాను, ఫస్ట్ లెవెల్ ఏమున్నాయి, సెకండ్ లెవెల్ ఏమున్నాయి చూసుకుని నౌ యూ జస్ట్ సీ ద ప్రయారిటీ. ఏది 4th లెవెల్లో ఉండాలి, ఏది 0 లెవెల్లో ఉండాలి, ఏది సెకండ్ లెవెల్, ఏది థర్డ్ లెవెల్, ఎంత తొందరగా నేను అన్నిటినీ 4th లెవెల్కి లేదా 3rd లెవెల్కి తీసుకురాగలను అన్నవి మరి చెక్ చేయగలిగితే దిస్ ఎక్సర్సైజ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. డూ దట్, లిస్ట్ అవుట్. థ్యాంక్ యూ సార్. సార్ మరో స్టూడెంట్ అని డౌట్ అడుగుతారు, మీ డౌట్ అంటే అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు వి సింధు ఫ్రమ్ సిబిఎస్ఆర్ కాలేజ్. గుడ్ మార్నింగ్ సింధు. యాజ్ ఎన్ ఏ స్టూడెంట్ నాకు చాలాసార్లు అనిపించింది, అంటే హోంవర్క్ చాలా ఉంది, వర్క్ ఎక్కువ ఉంది, ఇంట్లో పని చేయాలి, బయట నుండి థింగ్స్ తీసుకురావాలి, షాప్కి వెళ్ళి గ్రాసరీ షాప్ నుండి, అలా చాలా వర్క్స్ ఒకే టైంలో వచ్చి మనం టైం స్పేర్ చేయలేకపోయామంటే వర్క్ షేర్ చేసుకుంటాం కదా, ఆ షేరింగ్
అది కూడా పాసింగ్ ఆన్ రెస్పాన్సిబిలిటీలా తీసుకుంటామా, ఆర్ ఎల్స్ ఇస్ ఇట్ ఎ పాజిటివ్ థింగ్ ఆర్ నెగిటివ్ అయితే దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? షేరింగ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే మన ప్రాముఖ్యతలు తెలిసి రెస్పాన్సిబుల్ షేర్ చేసుకోవడం ఉంది. ఇది తెలిసి చేస్తే యు ఆర్ స్టిల్ రెస్పాన్సిబుల్ దో యూ షేర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇఫ్ యూ డు నాట్ నో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు చదవడం ఇష్టం లేదు, అందుకే నా పనిని వేరే వాళ్ళకి అప్పచెప్తాను. ఇంట్లో అమ్మ వేరే పని చెప్పింది అది చేయాలని, అమ్మ పని చెప్పిన కంటే నువ్వు చదవడం చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ నోయింగ్ దాట్ అండ్ విత్ నోయింగ్ దిస్, సో ఈ రెండింటికి తేడా మనం తెలుసుకుంటే అండ్ యూ నో విచ్ ఇస్ బెటర్. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ గల ఒక స్టూడెంట్ తయారవ్వాలి అంటే వాళ్ళ పేరెంట్స్ ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి. పేరెంట్స్ కొంతవరకు బాధ్యత వహిస్తారు దీనికి. అయితే కొన్ని ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ దీస్ పేరెంట్స్, ఈ క్వశ్చన్స్ మీరు చెక్ చేసుకోండి ఇంట్లో. నేను అడిగిన వాటిని ఇవి మీ ఇంట్లో కరెక్ట్గా ఉంటే మీ ఇంట్లో అందరూ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ పీపుల్ అనే అర్థం. నెంబర్ 1, మీలో ఎంతమంది ఇళ్లలో బయట చెప్పులు వదిలితే అన్నీ ఆర్డర్లో ఉంటాయి, స్టాండ్లో కానీ నేల మీద వదిలినా సరే, ఎప్పుడు వదిలినా ఎవరైనా సరే ఆర్డర్లో వదులుతారు. నెంబర్ 1. ఓకే. నెంబర్ 2, యూ కెన్ జస్ట్ చెక్, దిస్ ఈజ్ అ సెల్ఫ్ చెక్ క్వశ్చనర్. మీ ఇంట్లో ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నప్పుడు మీ న్యూస్ పేపర్ ఎక్కడుంది? మీ ఇంట్లో ఎవరైనా న్యూస్ పేపర్ చదివిన తర్వాత పేజీల ప్రకారం మడత పెట్టి వాటిని న్యూస్ పేపర్లు అన్నీ ఎక్కడుంటాయో అక్కడే పెడతారా? ఒకవేళ పెడుతుంటే ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి స్టాండ్లో చెక్ చేయండి, గత 3 రోజులుగా మీ న్యూస్ పేపర్ ఆర్డర్లోనే ఉందా? నెంబర్ 3, మీ ఇంట్లో ఏదైనా మీరు ఒక వస్తువు తీసుకొస్తే, తినే వస్తువు కానీ ఏదైనా ఇంటికి తెచ్చే వస్తువు కానీ తెచ్చినప్పుడు మీ ఇంట్లో మీ పిల్లలు ఓపెన్ చేసినప్పుడు, ఎవరైనా సరే ఓపెన్ చేసినప్పుడు ఆ ర్యాపర్ని తీసి పడేసిన పేపర్ని డస్ట్బిన్ ఎక్కడుందో వెతికి మరి డస్ట్బిన్లోనే వేస్తారా? ఎక్కడ ఓపెన్ చేశారో అక్కడే వేస్తారా? నెంబర్ 4, మీ ఇంట్లో పిల్లలు ముఖ్యంగా స్టూడెంట్స్ ఆదివారం రోజు సోమవారం రోజు ఈ 2 రోజులు ఒకే సమయంలో స్నానం చేస్తారా? ఇవి చెక్ చేసుకుంటే మీ ఇంట్లో దే ఆర్ ఆల్ వెరీ వెరీ సెల్ఫ్ రెస్పాన్సిబుల్, వెరీ డిసిప్లైన్డ్ పీపుల్. ఈ 4 ఒకవేళ 4ట్లో ఏవి లేకపోయినా, 4 లేకపోయినా ఈ 4 సక్రమంగా ఉండేటట్టు చేస్తే మీరు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీలో నేను చెప్పిన 4 లెవెల్స్లో మీకు తెలియకుండా మీరు ఒక్కొక్క లెవెల్ ముందుకు వెళ్తూ సెల్ఫ్ రెస్పాన్సిబుల్గా మారే అవకాశం చాలా ఉంది. నెక్స్ట్ మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు నిహారిక, సివిఎస్ఆర్ కాలేజ్ నుంచి. హాయ్ నిహారిక, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మామూలుగా మనం ఫ్రెండ్స్కి హెల్ప్ చేద్దాం అనుకుంటాము, కానీ కొంతమంది వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ మన మీద పెట్టాలనుకుంటారు. మనం హెల్ప్ చేయాలనే ఉంటుంది, కానీ దేనికి మనం హెల్ప్ చేస్తున్నప్పుడు దేనికి ప్రయారిటీ ఇవ్వాలి, దాంతోపాటు టైం ఎలా మేనేజ్ చేసుకోవాలి? దీన్ని అసర్టివ్ స్కిల్స్ అంటారు. అసర్టివ్ స్కిల్స్ అనేవి మీకుంటే యూ విల్ నో హౌ టు సే నో. అంటే నో చెప్పడం ఎలాగో తెలుస్తుంది. నో ఎప్పుడు చెప్తాం? మనకి ఏది ఇంపార్టెంటో మనకు తెలిసినప్పుడు. మీరు అట్లా నో చెప్పడం వల్ల మొదట వాళ్ళు కొంచెం ఫీల్ అయినట్టే ఉంటారు, కానీ ఆ తర్వాత మీరు చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనే గౌరవం మీ మీద ఉంటుంది. సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ కలిగి కెరీర్లో ఒక మంచి టాప్ పొజిషన్కి వెళ్ళే స్టూడెంట్ తయారు చేయడంలో టీచర్ల పాత్ర ఎంతవరకు ఉంటుంది? స్టూడెంట్స్కి తల్లిదండ్రులు, టీచర్లు ప్రధాన పాత్ర వహిస్తారు. అయితే 50 మంది స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్లో ఉంటే టీచర్ చెప్పే తీరు ఒకే రకంగా ఉంటుంది, ప్రాక్టికల్గా మాట్లాడేది. అయితే స్టూడెంట్కి ఆయన చెప్పే తీరు నచ్చకపోతే మీ టీచర్ బాధ్యుడు కాదు. ఆయన రెస్పాన్సిబిలిటీ ఆయనకు ఉంది, వాళ్ళు బాధ్యులే. కానీ ఎంతవరకు బాధ్యులు అని మన పర్సంటేజ్ అక్కర్లేదు. స్టూడెంట్స్ ఆర్ 100% రెస్పాన్సిబుల్. మనం ఎట్లా అయితే సినిమాకు వెళ్ళాలని అనుకుంటే వెళ్ళాలనుకున్న రోజే ఆ సినిమా ఆ థియేటర్లో లేదంటే మరి ఏ థియేటర్లో ఉందో ఎట్లా కనుక్కొని మీరు ఎట్లా టికెట్లు బుక్ చేసుకుని సినిమా స్టార్ట్ కాకముందే వెళ్ళడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారో మీ సబ్జెక్ట్ విషయంలో మీరు అలా చేయగలిగితే దట్ ఈస్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్. రైట్ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు. మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శివ. సార్ మామూలుగా ఐ లైక్ టు స్పీక్ అప్ ఆన్ ఇన్ఫ్లుయెన్స్. సో మామూలుగా ఇన్ఫ్లుయెన్స్ మనం చాలా ప్రోగ్రామ్స్ వింటూ ఉంటాం, చాలామందికి వింటూ ఉంటాం. వాళ్ళు చాలా మటుకి వాళ్ళ స్పీచెస్ ఎలా ఉంటాయంటే మన పీపుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టు ఉంటాయి. అలాంటి ఇన్ఫ్లుయెన్స్ నుంచి సపోజ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది, ఆ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మనలో మనం ఎలా బయటపడాలి, అది కరెక్టా రాంగా మనం ఎలా జడ్జ్ చేసుకోవాలి? ఈ రాంగ్ ఇన్ఫ్లుయెన్స్, రైట్ ఇన్ఫ్లుయెన్స్ అనే జడ్జిమెంట్ ఉందే, అది ఎలా చేస్తున్నాం? జనరల్గా మన లక్ష్యం లేకపోతే మనకి ఏది ఇష్టమైతే దానికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం.
ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు బికమ్ ఏ సైంటిస్ట్. ఒక ఆయన మాట్లాడుతున్నాడు, సైన్స్ మాట్లాడుతున్నాడు, కానీ ఆయన మాట్లాడడం సరిగా రాదు. ఆయన సరిగా మాట్లాడటం లేదనే విషయం కాకుండా ఆయన మాట్లాడే సబ్జెక్టులో విషయాన్ని నేను గ్రహిస్తాను. బికాస్ ఐఎమ్ ఏ సైన్స్ స్టూడెంట్, ఐ లవ్ సైన్స్. ఇఫ్ ఐ డోంట్ లైక్ సైన్స్, ఐ సీ బోరింగ్, ఏంటో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావట్లేదు, కంటిన్యూస్గా మాట్లాడుతున్నాడు, ఆపలేదు, మాట్లాడడం కూడా సరిగా లేదు, అసలు ఇంట్రెస్ట్గానే లేదు, ఉండదు. బికాస్ మై టార్గెట్, మై గోల్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద స్పీచ్. సో ఈ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ క్లియర్ అబౌట్ యువర్ గోల్స్, సో నా ఇన్ఫ్లుయెన్స్ ఏది చేయాలి అన్నది నా వాల్యూ డిసైడ్ చేస్తుంది. దట్స్ వై అవర్ బిహేవియర్ షుడ్ నాట్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్, అవర్ బిహేవియర్ షుడ్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ మై ఓన్ చాయిస్. ద చాయిస్ షుడ్ డిపెండ్ ఆన్ మై వాల్యూస్. నేను నా విలువలు, నా లక్ష్యాన్ని బట్టి నా స్పందన ఉండాలి పరిస్థితులకు. అంతేగాని చుట్టూ పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఇలా స్పందించాను, నేనేమి చేయలేనని అన్నప్పుడు దట్ ఈజ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవు, పూర్తి డిస్టర్బ్ చేసే విధంగా ఉన్నాయి, అయినా సరే నేను సాధించాను, ఈజ్ అ సెల్ఫ్ రెస్పాన్సిబుల్ పర్సన్. రైట్ సార్. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రతాప్, సివిఎస్ఆర్ కాలేజ్ నుంచి వచ్చాను. నాకు మీరు చెప్పినట్లు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి మాట్లాడుతున్నాం. సో టైం మేనేజ్మెంట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీకి ఎంతవరకు యాడ్ అవుతుంది, ఈ రెండింటికి ఏమైనా రిలేషన్ ఉందా, ఈ రెండు ఉన్న వ్యక్తి తన లైఫ్లో తను సాధించాల్సిన గోల్స్ ఎంతవరకు సక్సెస్ అవుతాడు సాధించడంలో? ఈ రెండు పేర్లే కానీ రెండు ఒకటే. నిజానికి టైం మేనేజ్మెంట్ అనే పదం లేదు, మనం వాడుతుంటాం బాగా, మనకు తెలుసు. టైం మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ మేనేజ్మెంట్. సెల్ఫ్ మేనేజ్మెంట్ ఈజ్ నథింగ్ బట్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. మనకు సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే వీ మేనేజ్ టైం. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే నేను ఇది సాధించాలనుకుంటే ఎంత టైం పడుతుందో ఆ టైం లోపల నేను ఏమేం చేస్తే అనుకున్నది సాధిస్తానో అవన్నీ నేను చేసేంత వరకు ఈ రెస్పాన్సిబిలిటీని ఇంకొకరికి అప్పచెప్పడం కానీ దీని రిజల్ట్ని ఇంకొకరి చేతిలో పెట్టడం కానీ చేయకుండా ఉంటే దట్ ఈస్ టైం మేనేజ్మెంట్ అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ. ఇవి రెండు ఉన్న వాళ్ళు డెఫినెట్గా సక్సెస్కి చాలా దగ్గర ఉన్నట్టు అర్థం. థ్యాంక్ యూ. మరో స్టూడెంట్ తన డౌట్ అడుగుతారు, మీ డౌట్ ఏంటి అడగండి. జనరల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ తనకి ఒక సబ్జెక్ట్ వచ్చు అనుకుంటాడు సార్, దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు, నాకు వచ్చలే అని చెప్పేసి. దాన్ని ఎగ్జామ్స్ ముందు ప్రిపేర్ అవుతాడు, కానీ అల్టిమేట్గా తన రిజల్ట్ ఎలా పొందగలుగుతాడు? స్టడీ స్కిల్స్ గురించి తెలుసుకుంటే తనకి ఏం వచ్చో రాదో తను ఎలా తెలుసుకుంటాడు, తెలుసుకున్న తర్వాత ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేయాలి అని దీన్ని మాక్ ఎగ్జామ్స్ అంటారు. ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ సింపుల్ టిప్. ఎవ్రీ వీక్ మీరు ఒక సబ్జెక్ట్ ఏదైతే బాగా వచ్చు అనుకుంటున్నారో ఒక మోడల్ ఎగ్జామినేషన్ మీరు ఇంట్లోనే ఎగ్జామ్ రాయండి, 3 hours కూర్చొని. ఎగ్జామ్ తర్వాత మీరే కరెక్ట్ చేయండి. కరెక్ట్ చేస్తే మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీరు చూసుకోండి, మీరు ఏం మర్చిపోయారో మీరు చూసుకోండి, ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక ఎగ్జామ్ రాయండి. ఇలా మీరు రాయగలిగితే మీకు ఫైనల్ ఎగ్జామ్ మార్కులు ఎన్ని వస్తాయో మీరు ఈరోజే చెప్పగలరు. సార్, చివరిగా ఇప్పుడు ఎవరైతే తమలో సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెంచుకోవాలి, 0 నుంచి 4th లెవెల్కి వెళ్ళాలి అనుకునే వాళ్ళకి ఏవైనా అవాంతరాలు ఎదురవుతాయా? ఎదురైతే వాటిని ఎలా అధిగమించాలి? అవాంతరాలు లేని ఫీల్డ్ కానీ లేని వ్యక్తి కానీ ఎవరు ఉండరు. విజయం సాధించాలన్న అనుకున్న వాళ్ళకి మార్గం సుగమంగా అసలు ఉండదు, కానీ సుగమం చేసుకునే ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. ఈ ప్రయత్నాలు ఏంటంటే పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మార్చుకునే ఛాయిస్ ఒకటైతే, పరిస్థితులకు తాము అనుకూలంగా మారడం రెండోది. సెల్ఫ్ రెస్పాన్సిబుల్ పీపుల్, దోస్ హూ వాంట్ టు రీచ్ ఫ్రమ్ 0 to 4, వాళ్ళు ఈ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో నేర్చుకుంటారు ఆటోమేటిక్గా. దానికి ప్రత్యేకమైన ఎడ్యుకేషన్ అంటూ ఏం లేదు. ఒక యాటిట్యూడ్ ఒక్కటి ఉంటే ప్రతి పరిస్థితిని తనకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో తను అనుకున్నది సాధించడానికి తనే నేర్చుకుంటాడు. హీ విల్ బికమ్ సెల్ఫ్ రెస్పాన్సిబుల్. రైట్ సార్. రామ్ జలదుర్గం గారు, సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ గురించి ఎన్నో విషయాలు వివరించినందుకు మీకు ధన్యవాదాలు. స్టూడెంట్స్, మీకు కూడా ధన్యవాదాలు ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేసినందుకు. విన్నర్గా సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ పెంచుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఒక వ్యక్తి సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ గల పర్సన్గా తయారవ్వాలంటే తనలో ఉన్నటువంటి లక్షణాలని పెంపొందించుకోవాలి. ఏ విధమైన లక్షణాలు పెంపొందించుకోవాలి అనేది రామజలదుర్గం గారు మనకు వివరించారు. ఇది ఇవాల్టి కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. నమస్తే.